నమస్తే మామ, అందరు ఎట్లున్నారు? నేను మాత్రం సేఫ్గా రాకున్నా, మీరు కూడా సేఫ్గా అనుకుంటున్నా అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ రీసెంట్గా మీరు వీడియో చూసినట్టయితే ఎక్కువ బీచ్ కాడ దాకా చూపెట్టినాగా. ప్రజెంట్ నేను మృగేశ్వర్ కాడ ఉన్నా. అండ్ ఎక్కువ బీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 80 రూపీస్ పెట్టి ఆటో పెట్టి హొన్నవర్ బస్ స్టాండ్ పోయినా. అండ్ మళ్ళీ అక్కడి నుంచి హొన్నవర్ టు కుమ్టాకి బస్ ఎక్కి పోయినా. అండ్ దాని ఛార్జ్ 37. అండ్ కుమ్టా టు మళ్ళీ మన గోకర్ణకి 30 రూపీస్. మళ్ళీ అక్కడి నుంచి రూమ్ కాడికి పోయి చెక్అవుట్ అయ్యి మళ్ళీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ మృగేశ్వర్కి వచ్చేసిన. మళ్ళీ గోకర్ణ టు కుమ్టాకి వచ్చేసిన. దానికి 37 రూపీస్. అండ్ కుమ్టా టు మళ్ళీ మృగేశ్వర్కి 75 రూపీస్ ఒక పర్సన్కి ఇవ్వాలి. అండ్ ఇక్కడికి నైట్ వచ్చే వరకు 7:30 అయింది. అండ్ ఇక్కడ దగ్గర ఒక లాడ్జ్ తీసుకున్నాను, లక్ష్మీ నివాస్ అట. మళ్ళీ అది కూడా కవర్ చేస్తాను. దర్శనం అయిపోయినాక చూపెడతాను. మన ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి అన్నట్టు. ఎక్కువ శాతం ఇక్కడ వెస్టర్న్ ఉండదు. మా లక్ ఏంటంటే మొన్న రూమ్ దొరికిన గోకర్ణ కూడా ఇండియన్ టాయిలెటే, ఇక్కడ కూడా ఇండియన్ టాయిలెటే. ఇప్పుడు దర్శనంకి పోతున్నాం. దేవునికి కొన్ని పువ్వులను ఒక కొబ్బరికాయ తీసుకొని మృగేశ్వర్ దర్శనం పోతున్నా. శంకరుని దగ్గరికి చలో మంచిగా దర్శనం చేసుకొని రావాలి. ఇదే పెద్ద గోపురం. పెద్ద గోపురం చూసిందిగా. ఇది ఇండియా టాలెస్ట్ సెకండ్ ప్లేస్ అన్నట్టు. ఫస్ట్ మనది రంగనాథ టెంపుల్ శ్రీరంగంలో ఉంటుంది. సెకండ్ మృగేశ్వర్ టెంపుల్. అండ్ రంగనాథ టెంపుల్ ఏంటంటే 239 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ ఇది 237 ఫీట్స్ హైట్ ఉంటుంది అన్నట్టు. ఈ గోపురం ఇండియాస్ బెస్ట్ గోపురం. ఇది లేటెస్ట్ అన్నట్టు ఈ గోపురం. ఫ్రెండ్స్, ఈ గోపురం ఉందిగా, ఇది ఇంత పెద్దగా ఉందిగా. ఇప్పుడు ఈ గోపురము లిఫ్ట్ ఉంటుంది అన్నట్టు. లిఫ్ట్ ఎక్కి అది ఎంత ఉంటుంది ఛార్జ్ సంథింగ్, ఆ లిఫ్ట్ కొరకు ఎంట్రీ ఉంటుంది. అది ఎక్కి పోతాం. మీకు ఫ్రెండ్స్ అక్కడ కౌంటర్ కనిపిస్తుందిగా, అదే ప్రసాదం కౌంటర్ అట. చూసిన మీకు ఇక్కడనే గోపురం, మెయిన్ గోపురం ఎంట్రీ కాగానే ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇదే టెంపుల్. ఇవి ఏనుగులు అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు రినోవేషన్ నడుస్తున్నట్టుంది. ఇది మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది పెద్ద గోపురం. ఎంత సూపర్ ఉన్నాడు శంకరుడు, చాలా అందంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనంకి ఎంట్రీ అవుతాను అనుకున్నాం. ఇక్కడ శివునికి స్టాచ్యూ ఉంది కదా పెద్దది. ఇది ఒక వన్ ఆఫ్ ద సెల్ఫీ ఫోటో స్పాట్ అన్నట్టు. చలి ఇక్కడ వన్ ఆఫ్ ద టెంపుల్ కూడా ఉంది. అండ్ శ్రీ బగిలా జతేశ్వర దేవుడు. ఫ్రెండ్స్ మహతోబర్ శ్రీ మృగేశ్వర టెంపుల్. అండ్ ఇదే టెంపుల్ దర్శనకు పోతున్నాం. ఇటు బీచ్, ఇది గోపురం. ఫ్రెండ్స్ ఇప్పుడే సన్ రైజ్ అయింది. జల్లి మేము పొద్దున 7కి దర్శనానికి వచ్చేసినాం. అండ్ చూడొచ్చు మీరు మృగేశ్వర బీచ్ ఇది. అండ్ దిస్ ఈజ్ వన్ గోపురం పెద్దది, ఇండియాలోని సెకండ్ టాలెస్ట్ గోపురం. 237 ఫీట్స్ ఉంటుంది. 21 ఫ్లోర్స్ ఉంటాయి. 18 ఫ్లోర్స్ లిఫ్ట్ ఎక్కి పోవచ్చు, 3 ఫ్లోర్స్ అలా ఉండదు. ఇప్పుడు చూడొచ్చు ఇది బీచ్ అండ్ ఇది టెంపుల్, శ్రీ మృగేశ్వర స్వామి టెంపుల్. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇది గోల్డెన్ చారియట్ అట. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకున్నాం శంకరుడు. అది విగ్రహం ఎట్లుందంటే గర్భగుడిలో సేమ్ మహాకాళేశ్వరుడు ఉంటాడు కదా, సేమ్ ఆ విధంగా షేప్ ఉండి లింగం ఒకటి ముంగట లింగం ఉండి ఇట్లా ఇంత ముంగట ఇట్లుంటుంది లింగం, ఇట్లా సిలిండ్రికల్ టైప్. అట్లా లేకుండా ఇట్లా సేమ్
అది మన మహాబలేశ్వరం సేమ్ అట్లే ఉంది, కానీ మొత్తం వెండితోని మొత్తం సెట్ చేసి టెంపుల్ మొత్తం అటాచ్ చేసేసి సూపర్ ఉంది. మొత్తం పీస్ఫుల్గా దర్శనం చేసేసుకున్నాం పొద్దున. ఫ్రెండ్స్ ఈ శివలింగం కాడ పూజ చేసుకుని మారాడు దాంతో ఒక పండు పెట్టేసి శివునికి. ఫ్రెండ్స్ ఇవరి దాకా టెంపుల్ దర్శనం చేస్తుంది. ఇది టెంపుల్ దక్ష కనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ అయితే ఇటు ఎంట్రీ ఉంటుంది కదా, అటు పొద్దున 8 AM to 10 AM టిఫిన్స్ ఉంటాయి. మిల్క్ అన్న చాయ్ ఏదైనా ఒకటి అడిగితే ఏదైనా ఒకటి తీసేసుకొని, అండ్ పొడి అటుకులు ప్లస్ ఉప్మా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం 12 నుంచి 2కి లంచ్ బ్రేక్ ఉంటుంది. తప్పకుండా వస్తే విజిట్ చేసి ఫుడ్ తినండి. స్వామివారి ప్రసాదం ఇక్కడ అన్న ప్రసాదం అంటారు. ఫ్రెండ్స్ ఇగో అన్న టిఫిన్ చేసేదానికి సేమ్ మన తిరుమల లెక్కనే ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది ముదిరేశ్వర్లోని బ్రేక్ఫాస్ట్ పొడాటుకులు ఉప్మా అండ్ మిల్క్. పొడాటుకులను ఉప్మా పెట్టేళ్ళు అండ్ అది మిల్క్ లోపల వీళ్ళకి ఎక్కువ స్పైసెస్ వండిస్తారు. ఆ స్పైసెస్ పౌడర్ లేదో కలిపిళ్ళు డిఫరెంట్గా ఉంది, కానీ సూపర్ ఉంది, మస్తు అనిపించింది. మస్తు ఉంది ఉప్మా, నాకు ఫుల్ నచ్చింది. ఉప్మాలో అయితే టమాటా వేసి సూపర్. ఇక దానికి చక్కెర కామన్ ఉంది, తీయగున్నావును కానీ చెప్పలే. మెయిన్గా ఎక్కడికైనా హోటల్లో మేము తిన్నప్పుడు ఒక్క కాడ అనుకున్నాం, కానీ వాడు చక్కెర ఎత్తాడు కూరలో ఉప్పు వేసుకుంటాడు, కానీ వాడు డైరెక్ట్ చక్కెర పట్టుకొని తెస్తా అంటాడు. నేను ఇప్పుడు పొడాటుకులు డిఫరెంట్ ఉంది ఇక్కడ. పొడాటుకులు ఏంటంటే మొత్తం చక్కెర వెళ్ళినట్టుంది, తీయగా కానీ కమ్మగా ఉంది. బాగా తీయగా కాదు, అట్లా లైట్గా వేసేసిళ్ళు. శంకర దర్శనం చేసుకుంటే మస్తు పీస్ఫుల్గా, అంటే రీసెంట్గా ఉంది. మనసు ఏదో హాయిగా ఇవ్వాలి, మస్తు అనిపిస్తుంది. ఎందుకేమో ఆ డిఫరెంట్ పీస్నెస్, డిఫరెంట్ వైబ్. అండ్ ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కబోతున్నాం. దర్శనం చేసుకొచ్చుకున్నాక ఎక్కుదాం అనుకున్నాం. లిఫ్ట్ ఎక్కి మొత్తం మీదికి వెళ్ళి సీనరీ వ్యూ ఎట్లుంటుందో చూపెడతాం. ఒక పర్సన్కి ఎంట్రన్స్కి 20 రూపీస్, అదర్కి స్టూడెంట్స్ అయితే 10 రూపీస్. అండ్ ఇక్కడనే మనకి టెంపుల్ ప్రసాదం ఇక్కడ కూడా తీసుకోవచ్చు, గర్భగుడి కూడా తీసుకోవచ్చు. 18 ఫ్లోర్స్ అనగా 17 ఫ్లోర్స్ దాకానే తీసుకుపోయాడు. మీదికి ఒక ఫ్లోర్ మీదికి ఎక్కువ చూస్తాడట. చూడండి ఎంత సూపర్ ఉన్నాడో శంకరుడు, మస్తు ఉన్నాడుగా. ఇక్కడి నుంచి చూడాలి కానీ క్రేజీ. ఈ 17th ఫ్లోరు ఇది బీచ్ వ్యూ ఎంత సూపర్గా ఉంది. ఇవి మనకు రెనోవేషన్ చేసే వరకు ఇది బొంగులు అడ్డం ఉంది అంతే. ఇది అనదర్ సైడ్, ఈ ఫ్రంట్ సైడ్ అన్నట్టు ఎంట్రన్స్ వస్తున్నాగా మనం దర్శనానికి. ఈ సైడ్ అన్నట్టు కొండలు, ఇటు బీచ్. ఇది మన 17th ఫ్లోరు. మళ్ళీ ఒక ఫ్లోర్ మీదకి ఎక్కి అదేమో సంథింగ్ రిపేర్ ఉన్నట్టుంది, అది ఇక్కడ ఆపేషన్ స్టెప్స్ ఉన్నాయి మీదకే కదండి. మళ్ళీ ఇంకొక ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కి పోతాం అన్నట్టు. అవో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంత ఛార్జ్ చేస్తారు, సూపర్ ఉంది. ఫస్ట్ టైం ఇండియాలో అది లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్లలో ఒకప్పుడు గోపురాలు పెద్ద కడతారు, కానీ ఇప్పుడు రంగనాథ టెంపుల్ కానీ మళ్ళీ అరుణాచలం టెంపుల్ కానీ ఉన్నాయి కదా, పెద్ద గోపురాలు, ఏకాంబరేశ్వర టెంపుల్ కానీ పెద్ద పెద్ద గోపురాలు, కానీ ఇట్లా లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉండేది. అది అప్పుడు టెక్నాలజీ. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం లిఫ్ట్ కట్టి దీని ఇన్సైడ్ గోపురం చూస్తే చూడొచ్చు. గ్రేట్, మస్తుందిగా. మరి అట్లనే మనం 18th ఫ్లోర్ ఎక్కి చూపెడతాం. 18th ఫ్లోర్కి వచ్చేసినాం. కంచె చూడు సూపర్ ఉంది, శివుని స్టాచ్యూ కూడా. ఇప్పుడు 17th ఫ్లోర్ చూసిగా ఒక ఫ్లోర్ ఎక్కువ వచ్చేసినాం. అది లిఫ్ట్ సంథింగ్ ప్రాబ్లం నట్టుంది, అందుకే అక్కడ 17th ఫ్లోర్ కాడ ఆపేసిల్ అన్నట్టు. చూడండి ఎంత సూపర్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద సైడ్ అన్నట్టు. మనకి ఇక్కడి నుంచి కొంచెం దూరం పోతే నేత్రవతి ఐలాండ్ ఉంటుంది, స్కూబా డైవింగ్ కానీ అవి చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా ఇది 18th ఫ్లోర్లో మన వన్ ఆఫ్ ద సైడ్ అంటాడు బీచ్ సైడ్ వ్యూ ఇది రినోవేషన్ వల్ల ఈ బొంగులంతా అడ్డం వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద సైడ్ ఇక 18th ఫ్లోర్లో అన్ని కొబ్బరి చెట్లు. అండ్ ఇక్కడ మీరు చూసి ఇంతకుముందు అదే కానీ ఒక ఫ్లోర్ ఎక్కువ వచ్చి మనం రికార్డ్ చేస్తుంది. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి తప్పకుండా. ప్రతి ఒక్కరికి ముద్రేశ్వర్ పోవాలని ఉంటుంది. మస్తు ఉంది నిజంగా. ఎట్లా అంటే ఇక మాటల్లో చెప్పరాదు, మస్తు ఉంది. అండ్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది అనుకోకుంది. ఇంకోటి ఇప్పుడు శివన్ స్టాచ్యూ చూసిగా అక్కడికి పోతాం మళ్ళీ మనం. చలో మళ్ళీ అక్కడ కలుద్దాం.